అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక భారతీయ సంగీత విద్వాంసురాలు గురించి తెలుసుకోబోతున్నాం. గ్వాలియర్కి చెందిన డాక్టర్ మంగళా కపూర్ ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసురాలు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 2019 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. భారత ప్రభుత్వం 2026వ సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయబడిన ప్రముఖ వ్యక్తులలో డాక్టర్ మంగళా కపూర్ ఒకరు. డాక్టర్ మంగళా కపూర్ సంగీతంలో డిగ్రీ, పీజీ అలాగే పిహెచ్డి కూడా అదే విశ్వవిద్యాలయంలో 1989లో పూర్తి చేశారు. 1982లో ఆమెకు కాశీలత అనే బిరుదు ప్రదానం చేయబడింది. డాక్టర్ మంగళా కపూర్ ఒక ప్రత్యేక వ్యక్తి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా యాసిడ్ దాడికి గురైన డాక్టర్ మంగళ తన 11-12వ ఏట అంటే 1965 ప్రాంతంలో యాసిడ్ దాడికి గురైన తరువాత అనేక సంవత్సరాలు సుమారు 37 వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటూ జీవితాన్ని అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె బాల్యం అత్యధిక సమయం శస్త్రచికిత్సలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ గడపవలసి రావడం అత్యంత దురదృష్టకరమైన గతంగా మిగిలిపోయింది. ఆ కాలంలో స్నేహితులు కరువై ఇంచుమించు సమాజంలోని అన్ని వర్గాల వారు చిన్నచూపు చూసినప్పటికీ అకుంఠిత ధైర్యంతో తన దశ దిశ మార్చుకొని ఆమె సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న ధీశాలి. డాక్టర్ మంగళా కపూర్ ఇటువంటి పరిస్థితులలో ఆమె యొక్క తండ్రి గారి తోడ్పాటు, త్యాగం వెలకట్టలేనివిగా మనం చెప్పుకోవాలి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో టీచర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి అద్వితీయమైన నిరుపమానమైన సేవలు అందించి 2019వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. తన యొక్క స్ఫూర్తివంతమైన జీవనానికి భారతదేశపు రాజ్యసభ ద్వారా రోల్ మోడల్ స్ఫూర్తిదాయక వ్యక్తి అవార్డును కూడా ఆమె అందుకున్నారు. 2007వ సంవత్సరంలో ఒక ఘోర ప్రమాదంలో నడుముకు సంబంధించిన ఎంతో బాధను, కష్టాలను అనుభవించినప్పటికీ ఆమె ధైర్యంతో ముందుకు సాగారు. ఆమె యొక్క జీవిత చరిత్ర సీరత్ అనే పేరుతో హిందీ భాషలో 2021వ సంవత్సరంలో ప్రచురించబడింది. ఈ రోజుకి తన జీవితానికి వెలుగు రేఖలను చిమ్మిన సంగీత ప్రపంచానికి ఎంతోమంది చిన్నారులకు సంగీత పాఠాలు చెప్పడం ద్వారా తన రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు డాక్టర్ మంగళా కపూర్. తనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన తరుణంలో నమ్మలేకపోయానని, కానీ ఆశ్చర్యకరంగా అనేక మంది అభిమానులు ఫోన్ సందేశాల ద్వారా, కాల్స్ ద్వారా తనను అభినందించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని ఆమె చెప్పారు. చివరికి తన జీవితకాలపు కష్ట సమయాలను మరిచిపోయి పద్మశ్రీ అవార్డు పొందడం ద్వారా ఎంతో ఉద్వేగానికి గురయ్యానని, చాలా సంతోషంగా ఉందని డాక్టర్ మంగళా కపూర్ తెలియజేశారు. నిజానికి ఇటువంటి అసాధారణ ప్రతిభ చూపించిన వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చి భావి తరాలకు స్ఫూర్తివంతంగా ఉండేలా ప్రభుత్వాలు కృషి చేయవలసిన సమయం ఇది. ఆమె తన ఇబ్బందిని తలుచుకుంటూ కృంగిపోకుండా భవిష్యత్తుపై ఆశతో సంగీత సాధన చేస్తూ ఈనాడు యావత్ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా పద్మశ్రీ పురస్కారంతో గౌరవించబడడం ఆ అవార్డుకే గౌరవం వచ్చినట్లయింది. అంతేకాదు, ఇటువంటి గొప్ప స్ఫూర్తివంతమైన విజయాలను ఎప్పటికీ ఈ జాతి గుర్తు పెట్టుకుంటుందని, త్వరలో డాక్టర్ మంగళా కపూర్ లాంటి వారిపై మరిన్ని వార్తా విశేషాలు, కథనాలు అందరికీ అందుబాటులోకి రావాలని, ఇందుకు మీడియా అలాగే మామూలు ప్రజలు కూడా ముందుకు రావాలని ముకుళిత హస్తాలతో కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.